అన్నయ్య గారు, పెట్రోల్ గురించి యుద్ధాలు జరుగుతున్నాయి, మరి మన పరిస్థితి ఎలా ఉంటుంది? పెట్రోల్ గురించి యుద్ధాలు జరుగుతున్నాయి. వాహనం అనేటటువంటిది కదలడానికి పెట్రోల్ అవసరం. మనం ఆత్మోద్ధరణ కోసం వెళ్ళేటటువంటి మార్గంలో మనకు పెట్రోల్ ఏంటి? భగవంతుని యొక్క దివ్యమైన నామం. అదొక్కటి ఉంటే చాలు, ఎన్ని లాక్డౌన్లు పెట్టినా మనకేం ఇబ్బంది ఉండదు. అంటే జుర్రెద మీ కథామృతము, జుర్రెద మీ పద పంకజతోయమున్, జుర్రెద రామ నామమున జొబ్బిలుచున్న సుధారసంబునే, జుర్రెద జుర్రు జుర్రగ రుచులుగను వారి పదంబు కూర్చవే, తర్రులతో పొత్తిడక దాశరథి కరుణా పయోనిది. అంటే అర్థం ఏంటంటే, స్వామి రామ నామాన్ని జుర్రుకునేటటువంటి ప్రక్రియలో అలా జుర్రుకునే వాళ్ళతోనే నన్ను జోడించు, అలాంటి వాళ్ళ సాంగత్యంతోనే నన్ను చేయి. అంతేగాని తర్రులతో పొత్తిడక, అసలు దానికి దూరంగా ఉండే వాళ్ళతో నన్ను జత చేయొద్దు. కాబట్టి నీ యొక్క ఘనమైనటువంటి నామాన్ని గట్టిగా పట్టుకొని ఎవరైతే శాశ్వతత్వాన్ని పొందడానికి, అనుభూతికారకమైనటువంటి ఈ జీవన యాత్ర సాగించడానికి రామనామాన్నే గతిగా ఎంచి భావన చేస్తూ ఉంటాడో అట్లాంటి వాళ్ళతో నా సాంగత్యాన్ని జత చేయ తండ్రి అని మొక్కుతున్నాడు అక్కడ. అది ఉన్నంత వరకు మనకు ఈ వాహనాలు ఉంటాయి అంత పోతాయి అంత. మనకు ఈ వాహనాలను చూడు, ఎన్ని వాహనాలు పోతున్నాయి ముందర ఒకసారి చూద్దాం, చూడండి. కాబట్టి ఆ వాహనాలతో మనకు పని లేదు. ఈ వాహనం దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అనేటటువంటి ఈ దేహమే దేవాలయం అని, దేహంలో నడిపించబడుతున్నటువంటి జీవుడే సనాతన దైవం అని మనం భావన చేసినంతకాలం మనకి ఏ ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఎన్ని లాక్డౌన్లు పట్టినా మన మనసుకు లాక్డౌన్ లేదు, మన ఆత్మకు అంతకంటే లాక్డౌన్ లేదు. ఓకేనా?